యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమైనట్టున్నావుటమ్మా? నా కర్ణాలకి రంధ్రం పడి రుద్రం ప్రవహిస్తోంది. నువ్వు డమరుకాన్ని పట్టినట్టు లేదు. నా గుండెని నీ అరచేతిలోకి తీసుకుని దాన్ని ఊగిస్తూ మోగిస్తున్నట్టుగా ఉంది. నీ పూజ అయితే నువ్వు చేసుకో, నా డమరుకాన్ని నేను మోగించుకుంటాను. వద్దు వద్దు తల్లి వద్దు. నువ్వు దాన్ని మోగిస్తే ఇంకొక నిమిషంలో నా ప్రాణం విడిచిపోవటం ఖాయం. వద్దు వద్దు తల్లి. స్వామి, ఆ పిల్ల కాళ్ళు పట్టుకున్నారేంటి? మీరు కూడా వచ్చి పట్టుకోండి. ఆంటీ ఆ పిల్లకి సారీ చెప్పనంది కాళ్ళు పట్టుకోమంటారేంటి స్వామి? ఇలాంటి ప్రయోగాలు చేయడం తప్పని ఆత్మానందుల వారు తెలుసుకున్నట్టున్నారు. మీ నెత్తుటి చేతులతో విశాలాక్షి కాళ్ళని పట్టి మైలు చేయకండి స్వామి, వదిలేయండి. వదిలేశాను. నేను శ్రీశైలం వెళ్ళాలి. నేను కూడా వస్తాను. శ్రీశైలానికా? కైలాసానికైనా సరే నన్ను తీసుకెళ్ళమ్మా. అయ్యో, 10 కాలాలు ఉండాల్సిన వాడివి.
నా వెంట వస్తానంటాడేంటి నాన్న? స్వామి విడిచిపెట్టండి, విశాలాక్షి వెళ్ళాలి. వదలను వదలను, నేను కూడా వెళ్తాను. నన్ను కూడా తీసుకెళ్ళండి. నన్ను కూడా తీసుకెళ్ళమనండి. ఈయనకి పిచ్చి పట్టినట్టుంది. అత్తయ్య మీరే చెప్పండి. ఆలస్యం చేస్తే ఆయన ఒంట్లో ఉన్న రక్తం అంతా బయటకొచ్చి ప్రాణం పోయేలా ఉంది. మొండి పట్టు పట్టిన వాళ్ళకి నేనేం చెప్పగలను? ఇంకెవరు చెప్పినా వినడు. నా వెంట రాదలిచాడు. సరేలే, ఏం చేస్తాను, తీసుకువెళ్తాను. రా. ఇప్పుడు చెప్పండి అంకుల్. ఏయ్ అంకుల్ అంటావేంటే? సారీ, ఇంకా ఏజ్ ఉంది కదా. చెప్పండి అత్తయ్య, ఇంకా విశాలాక్షిని భూతమనే అనుకుంటున్నారా? దేవత అని చెప్తారా? కనికట్టు చేసి ఆత్మానందుల వారి రక్తాన్ని కళ్ళ చూసిన దాన్ని మీరు వెనకేసుకురాకండి. అమ్మా, విశాలాక్షి శివభక్తురాలు. దైవమే తను ఏ మాత్రం చెల్లించకుండా చేసింది. ఏదో అనుకున్నాను, ఆ పిల్ల ప్రాణంతుకు రాలే. జరిగింది చాలు, ఇంకా నిందలేసి నీ బొందని నువ్వే తవ్వుకోకు. ఆత్మానందల స్వామి వారి నెత్తురు చిక్కగానే ఉంది, ఎంత తుడిచినా పోవడం లేదు. మనిషి ఎలా ఉన్నాడో చూసావు కదా, రాబందుల్ని మింగేలా ఉన్నాడు. మీరు పక్కకు జరగండి, గట్టిగా ఊడ్చేస్తే గేట్ దగ్గర పడేలా ఉన్నారు. సుమనా, చూసావా? మీ ఆయన్ని పన్నోడిని చేశారు. మీ అక్కేమో నాజుగ్గా పసుపు నీళ్లు చిలకరిస్తే విశాలేమో గానవినెత్తుకుని ఆడిస్తున్నాడు. ఓడిగం చేయాల్సిన కర్మ మీకేం పట్టింది? మన ఇంటి పని మనం చేసుకుంటే తప్పేంటి? రేయ్, అదే పని విషయాల్ని చేయమను, చేస్తాడో లేదో చూద్దాం. అన్నయ్య, నేను చెత్తని ఎత్తి పారేయాలి అనుకుంటే ఈ ఇంట్లో సగం మంది ఉండరు. అప్పుడు మా చెల్లి కాళ్ళ వేళ్ల పడ్డా సరే, నేను వినిపించుకోను. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకే సుమి. రాజు పని రాజు చేయాలి, బంటు పని బంటు చేయాలి. మా అత్తయ్య ఏమీ మాట్లాడడం లేదు, నోరు కూడా పడిపోయిందా ఏంటి? అలా ఎందుకంటావు? నా బాధలో నేనున్నాను. విశాలాక్షి శ్రీశైలం వెళ్ళిందని బాధపడుతున్నారా అత్తయ్య? మళ్ళీ వస్తుందిలే. తన గురించి నేను వర్రీ అవ్వను. ఆత్మానందుల స్వామివారికి అలా జరిగిందని మా మమ్మీ మనసు కకలా వికలం అవుతోంది. కక్కలా వికలమా అంటే ఏంటి బాబు? ఏదో పుస్తకంలో చదివాను, బాగుందని వాడేశాను. ఏది ఏమైనా సరే, ఆ విశాలాక్షి ఈ ఇంటి గడప తొక్కటానికి వీల్లేదు. రక్తం అంటిన కాళ్లతోనే మళ్ళీ తిరిగొస్తుందనుకుంటున్నావా? అది కాదు, తనని నమ్మటానికి లేదు. అడ్రస్ లేని వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. నీకుంది అడ్రస్?
అదేంటక్క అలా అంటావు? విక్రాంత్ బాబు గారు నీకు విడాకులిచ్చి నీ బతికేదో నిన్ను బతకమన్నారు. కానీ మేమే అడ్డుపడ్డాం. అదే జరిగుంటే నువ్వు ముక్కంటిపురానికి కూడా వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళకూడదు? పెళ్ళైతే కళ్ళు మూసేదాకా అత్తారింట్లోనే ఉండాలి. అంటే ఫస్ట్ నైట్ లో కళ్ళు మూసుకోవడం కాదు చిట్టి, ఈ జీవన మజిలీలో లాస్ట్ నైట్. అంటే బకెట్ తన్నేంత వరకు ఇక్కడే ఉండాలి. పాడెక్కడం అంటే అరగంటలో శ్మశానికి తీసుకెళ్ళిపోతారు. ఆతించండి యమలోకానికి. ఏంటి వీళ్ళు ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు? చావంటే ఆటలుగా ఉంది వీళ్ళకి. ఆటే బ్రదర్. ఎవరి చావుతో ఎలా ఆడుకోవాలో ఆ విశాలాక్షి అమ్మవారికి బాగా తెలుసు. ఉదాహరణకి తిలోత్తమ అత్తయ్యకి చావు రావాలంటే ఎక్స్క్యూజ్ మీ, నా చావుని మరీ ఇంతగా ప్రచారం చేయాల్సిన పనిలేదు. టైం వచ్చినప్పుడు అదే వస్తుంది. సరేలేమ్మా, ముందు నీ ఎడమ కన్నుకి చూపు, కుడి చేతికి ఊపు రానిపో. అది ఎలా వస్తుంది అల్లుడు? స్వామీజీ వారు చెప్పారుగా మోహయ్య, బ్లూ స్టోన్ రింగ్ అమ్మ చేతికి తొడగాలి. ఏం తొడగాల్సిన అవసరం లేదు. దాంతో రకరకాల ప్రయోగాలు చేసుంటారు వీళ్ళు. పెద్దలు చెప్పినట్టే చేశాం నాదా. గాడిద చిచ్చులో నానబెట్టి ఆ తర్వాత ఎండకేసి పాలకూర రసంలో ముంచాము. చివర్లో భస్మం సేవిస్తే తప్ప అత్తయ్య చెయ్యి టింగు టింగుమని ఊగదు. మరి ఆ తర్వాత మీ ఇష్టం. ఆ ప్రాసెస్ అంతా ఊహించుకుంటేనే వాంతి వచ్చేలా ఉంది. కానీ తప్పదు, వీళ్ళు నిజమే చెప్తున్నారు. మా ఊళ్ళో కూడా కొంతమందికి అలాంటి చికిత్స చేసేవారు. నేను కళ్ళారా చూశాను కూడా. ఆలస్యం ఎందుకే హాసు, ఆ ఉంగరం భస్మం తీసుకొచ్చేయండి. మరి చెప్పరే, చిటికలో తెచ్చేస్తా. అప్పుడే తెచ్చేసావా? చబ్బీ చీక్స్ ఉండే అత్తయ్యకి ఈ రకంగా సేవ చేయడం అంటే మిక్కిలి ఆనందం మిత్రమా. ఇది తాగితే రింగు ధరించొచ్చత్తయ్యా. తీసుకోండి. ఓ సారీ, ఈ చేలో మ్యాటర్ లేదు కదా. తాగితే ఉంటానా? ఏమో చెప్పలేం. వదినా, నువ్వు భయపెట్టుకో. అమ్మా, స్వామీజీ వారు మన శ్రేయభిలాషులు, మేలు కోరే చెప్తారు. నువ్వు తాగు, నీ ప్రాణానికి నేను గ్యారంటీ. విశాల్ చెప్పాడు కదా ఆంటీ, నయని చెప్తే డౌట్ పడేవాళ్ళం. నేను కూడా చెప్తున్నాను కదా అత్తయ్య, ఏమీ కాదు, తాగండి. 2 రోజులు తాగితే అలవాటైపోతుంది. అబ్బా, టైం వేస్ట్ చేయకండి అత్తయ్య. తాగండి 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 తాగండి. అబ్బో, తాగండి. తాగండి. బా, ఎంత స్మెల్ వస్తుందో. తాగండి. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్తారా ప్లీజ్? టెల్ మీ. వదినా, అదేమన్నా పాయసమా లేక అమృతమా? రకరకాలుగా ఉందని అమ్మ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. వదినా, ఊ అనో ఆ అనో అను, ఏదో ఒకటను. లేదంటే అని గాడిదలాగా ఓండ్ర పెడతారేమో. మాకు కూడా కంగారుగా ఉంటుంది కదా. చండాలంగా ఉంది, బట్
ఓకే బాబుగారు, ఆ ఉంగరం మీ అమ్మకి మీరే తొడగండి. నైని వల్లభన్నయ్య తొడుగుతాళ్లే. హే చిచి, అది ఎందులోనో ముంచేశానని బావగారు వద్దంటారని తెలుసు, అందుకే మీకు చెప్పాను బాబుగారు. అలాగే వదిన, ఇటు టేక్ ఇట్. ఏం కాదు, ఏడొక్కమ్మ, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి. అమ్మా, ఈ చికిత్సతో నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో 20 రోజుల్లో నీ చెయ్యి కన్ను రెండు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. విశాల హ్యాండ్ మంచిదకాయ్, నీకంత శుభమే జరుగుతుంది. వెళ్ళిన వాళ్ల గురించి, పోయిన వాళ్ల గురించి ఆలోచించి ఒత్తిడికి లోనవ్వకండి అత్తయ్య. వచ్చే వాళ్ల గురించి ఆలోచిద్దాం. ఎవరొస్తున్నారు? రేపు చొల్లంగి అమావాస్య పూజ అయ్యాక ఎల్లుండి మాఘమాసం. అప్పుడు గాయత్రి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. సూపర్. దత్తత తీసుకునే పిల్ల గురించి చెప్తే కేరింతలు కొట్టక్కర్లేదు. నీవొకతే. ఈ రోజు వచ్చారే? వీరు కూడా సెంటిమెంట్స్ ని కాలరాశారేమో. అలాంటిదేమీ లేదమ్మా. ప్రశస్తమైన ఈ చొల్లంగి అమావాస్య అందరికీ మేలు చేస్తుంది. మీకు కూడా ఆరోగ్యం బాగులేదని విన్నాను, చూసిపోదామని వచ్చాను. ఏం చెప్పమంటారు శాస్త్రి గారు? ఎడవ కన్ను చూడలేదు, కుడి చేయి కూడా పనిచేయదు. గురువులు వారు చెప్పినట్టుగానే నిన్ననే నీలో రంగు ఉంగరాన్ని కూడా అమ్మ చేతికి తొడిగాం. మంచిది బాబు. ఇప్పుడు వెండి కంకణ ధారణ కూడా చెయ్యండి. ఓ, ఇంకా అదొకటుందా? ఈ దినమే జగన్నాథుడు అదిగో అలా వైద్య వీరరాఘవ స్వామి స్వరూపంలో అవతరించాడు.
ఈ మౌని అమావాస్య రోజు రోగహరణ శక్తి ప్రబలంగా ఉంటుంది. వెండి కంకణం తెచ్చిపెట్టాను పెద్దయ్యా. చూసావా వదినా, నైనితో పోట్లాడుతుంటావు గాని నువ్వంటే తనకెంత ప్రేమో. మా అమ్మ కుడి చేయి పని చేయకపోవడంతో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎంత ఇబ్బంది పడుతుందో నైని చెప్తూనే ఉంది అత్తయ్య. అవును పాపం, వాష్రూమ్ లో కూడా ఎడమ చేత్తోనే బ్రష్ చేస్తుంది, మొక్కేటప్పుడు కూడా అదే చెయ్యి.